తర్వాత కొన్ని రోజులు అయినాక నేనే ప్రపోజ్ చేసినాను ఫస్ట్ నా లైఫ్లో. నువ్వంటే నాకు ఇష్టం, లైఫ్ లాంగ్ ఉంటా. నా బెస్ట్ ఫ్రెండ్ చాలా షేర్ చేసుకుంటున్నాను. ఆమెతో నచ్చింది, ఆమె ప్రామిస్ చేపించి లైఫ్ లాంగ్ ఉంటా అంటే ఉంటా అన్న. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం. జాబ్ పోతున్నా అని చెప్పి ఎడికెళ్తుండే వేరే పర్సన్తో తిరుగుతుండే. ఫ్రెండ్తో ఎట్లుంటుంది అన్న 3 months. కానీ అమ్మ నన్ను మోసం చేయలేదు కదా అన్న, అమ్మాయి మోసం చేసింది. ప్రామిస్ చేయించుకుంది, ప్రామిస్ ఎందుకు నిలబెట్టుకోలేదన్న. హలో వాట్సాప్ మై స్టాండ్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ రోజు ఏంటంటే ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ చేయబోతున్నా. సో మనోడు సాయి అనమాట. సో నా టీమ్మేట్ అండ్ నా బ్రదర్ లాంటి కూడా. సో వీడియో అందరూ ఎండ్ వరకు కంపల్సరీ చూడండి. ఎందుకు చూడమంటున్నా అంటే నా ఆఫీస్లో అందరు చెప్పారు సాయికి ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక సాయి ఇంటర్వ్యూ చేయని. అండ్ ఇంకోటి కొంతమంది కమెంట్స్లో కూడా చూసిన అప్పుడప్పుడు సాయి కనిపిస్తుంటుంది. సో వన్ లైఫ్ స్టోరీ ఏందో, మన లవ్ స్టోరీ ఏందో తెలుసుకోమని చెప్పి ఈ వీడియో నేను చేయబోతున్నా. నాకు తెలిసి నాకు తప్ప నా ఆఫీస్లో అందరికీ వీళ్ళ లవ్ స్టోరీ తెలుసు అనుకుంటా. సో ఈ వీడియో మంచిగా వస్తుంది అనుకుంటా. వీడియో మంచిగా వస్తేనే అది నిజంగా ట్రూలో అని నాకు అనిపిస్తేనే ఈ వీడియో అప్లోడ్ చేస్తా, లేకపోతే చేయను. చెప్పరా సాయి, అసలు ఏంటి నీకు లవ్ స్టోరీ ఉందంటే ఏ రోజు కూడా నాకు షేర్ చేసుకోలేదు. నువ్వు అడగలేవు, నేను చెప్పాలి. ఓకే, అదే డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. అసలు నీకు అమ్మాయి ఎట్లా పరిచయం అయిందిరా? ఫస్ట్ నీకు అమ్మాయి ఎట్లా ప్రపోజ్ చేసింది? ప్రపోజ్ కాదు నా స్టోరీ. ఓకే, అమ్మాయికి ఎట్లా పరిచయం అయింది అసలు బేసిక్గా? అమ్మాయి అంటే అన్న కాలేజ్లో అన్న 4 years లవ్. అమ్మాయి అప్పుడు 4 years లవ్ అంటే ఇంటర్లో, అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అవుతుంది ఇంటర్ అయిపోగానే. అప్పుడు ర్యాగింగ్ అన్నప్పుడు కొద్దిగా మనం పేరుండే. ఎట్లుంటుండే పేరు? నీ పేరు ఎట్లుంటారు కాలేజ్లో? ఇప్పుడు 10 మంది ఉన్నారంటే ఒకడు కొట్టుకున్నాడంటే మనం పోవాలి, కాంప్రమైజ్ చేయని కాడ. కాలేజ్లో మొత్తం గొడవైనా మనం కాంప్రమైజ్ చేస్తుండే. అట్లా అమ్మాయికి ఒక గొడవ అయింది. మా ఫ్రెండ్ వాడు వచ్చారే, ఇట్లా నా ఫ్రెండ్ ఒక గొడవ అయిందని అంటే నేను పోయినా, తీసుకెళ్ళిండు. అరే ఇట్లా గొడవ అయింది రారా అంటే పోయినాక అమ్మాయి కాంప్రమైజ్ చేసిన. కాంప్రమైజ్ అయినాక ఆఫ్టర్ 4 days అనుకుంటాను ఇన్స్టాలో మెసేజ్ వచ్చింది. నువ్వు అసలు నీకు తెలుసా అమ్మాయి గొడవ కాంప్రమైజ్ అని? కాంప్రమైజ్ చేసిన, అయిపోయింది అక్కడికి అది మ్యాటర్. ఆఫ్టర్ 4 days నాకు మెసేజ్ వచ్చింది అని ఇన్స్టాలో. ఎవరు 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 తర్వాత ప్రొఫైల్ ఫాలో చేస్తే ఆ అమ్మాయి. కొన్ని రోజులు అట్లనే చాటింగ్ నడిచింది, ఒక 4 months దాకా అనుకుంటున్నా. నార్మల్ ఫ్రెండ్సే, ఇప్పుడు నార్మల్గా ఫ్రెండ్స్ ఎట్లుంటాం అట్లనే. తర్వాత కొన్ని రోజులు అయినాక నేనే ప్రపోజ్ చేసినాను ఫస్ట్ నా లైఫ్లో. నువ్వే చేసినావా? ఫస్ట్ టైం నేనే ప్రపోజ్ చేసిన. అంటే ఎట్లా అంటే నమ్మరిగా అట్లా అంత రాసి ఉండేటోని అన్నీ చేస్తానన్నా. అమ్మాయి లవ్ చేస్తున్నట్టే నమ్ముతారా? ఇప్పుడు 10 మంది నిలబెట్టి కొట్టమంటే కొట్టేసుడే. అప్పుడు అట్లుండే, ఫుల్ మాస్ ఉంటుంది, ఫుల్ మాసం. ఇక అమ్మాయి లవ్ చేస్తున్నట్టు నమ్ముతారా? నమ్మలేరు. అది కొన్ని రోజులు ఆమె కూడా నమ్మలే. తర్వాత ఒక రోజు నా బర్త్డే రోజు అన్న, April 17 నా బర్త్డే. బర్త్డే గెలిచిన వచ్చింది. ఫైనల్ డిసిషన్ అన్న, ఇక అయితే అయితే నువ్వు లాస్ట్ చెప్పేసిన, నువ్వంటే నాకు ఇష్టం, లైఫ్ లాంగ్ ఉంటా. ఎనీ సిచ్యువేషన్ లైఫ్ లాంగ్ ఉంటా అనుకున్నా. చెప్పింది పోయింది, ఏం మాట్లాడలే అన్న. ప్రపోజ్ చేసిన నువ్వే చేసిన. తెచ్చిన కేక్ కట్ చేయకుండా వెళ్ళిపోయింది అన్న. ఆమె కేక్ తెచ్చింది, ఆమె కట్ చేయలేదు. ఉండాలి కదా కట్ చేసేటప్పుడు, లేదు కట్ చేయలే. కేక్ అట్టనుంది. మార్నింగ్ మళ్ళీ నాకు కాల్ వచ్చింది నేను కలవాలని. నార్మల్గా కేఫ్లో కలిసినామన్న. కలిసిన తర్వాత లైఫ్ లాంగ్ ఉంటావా అని ఒక ఫ్రెండ్తో, నా ఫ్రెండ్ ఉన్నాడు పక్కకు. ఆ అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్ చాలా షేర్ చేసుకుంటున్నాను. ఆమెతో నచ్చింది, ఆమె ప్రామిస్ చేపించి లైఫ్ లాంగ్ ఉంటా అంటే ఉంటా అన్న. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం. ఆ ప్రామిస్ లేదన్న. అదేం కాదు అది. ఓకే, సో ఎన్ని ఇయర్స్ లో ఉన్నాను? 4 years అన్న.
4 years లవ్లో ఉన్న అమ్మాయితోని ప్రాబ్లం ఏమైంది నీకు? ప్రాబ్లం అంటే అన్న, అమ్మాయి నేను 5 months లివింగ్లో ఉన్నామన్నా. 5 months అమ్మాయితో లివింగ్లో ఉన్నావా? ఓకే. 5 months లివింగ్లో ఉంటే 2 months నార్మల్గానే క్యారీ అయిపోయిందన్న. అంటే ఎటు పోయినా నన్ను తీసుకెళ్తుండే. ఆఫ్టర్ 2 months అమ్మాయి జాబ్ చేస్తుండే. ఓకే. కేఎఫ్సీలో జాబ్ చేస్తుండే. జాబ్కి పోతున్నా అని చెప్పి జాబ్కి పోయేది కాదు. ఎడికెళ్తుండే? వేరే పర్సన్తో తిరుగుతుండే. ఎడికెళ్తుండే? వేరే పర్సన్తో తిరుగుతుండే. వేరే ఫ్రెండ్స్ కాల్ చేస్తే నార్మల్గా క్లోజ్ ఉంటున్నాం కదా, చెప్తా అబద్ధం ఏమో అనుకున్నా. కళ్ళతో చూసినాను ఒక రోజు. అది చూసినావా? నార్మల్గా ఫ్రెండ్ కాల్ చేసిండు, రారా అని అడిగిండు. అరే నేను రానరా, మూడు బాగాలేదని చెప్పిన. కాఫీ షాప్లో కాఫీ తాగుతుందన్న కూర్చొని. నా లైఫ్లో ఫస్ట్ టైం అన్నా ఏడవడం అంటే. ఇప్పుడు నీ కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయిరా. నా లైఫ్లో నాకు ఏ లోటు లేకుండా పెంచారు నా ఫ్యామిలీ. ఒక అమ్మాయి కోసం నా లైఫ్లో ఫస్ట్ టైం అన్నా. లివింగ్లో 5 months ఉంది, 2 months నాతో ఉందన్న. చెప్పు, ఏడవకరా. అది ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయలేకపోయినా. నైటు రూమ్కి వచ్చినాక ఒకటే అడిగినా, వాళ్ళు ఎవరు అంటే ఫ్రెండ్తో ఎట్లుంటుంది అన్న 3 months. ఫ్రెండ్తో 3 months నార్మల్గా డైలీ వాన్ దగ్గరికి ఎట్లా పోతుంది అన్న. అది ఒక ఆ పెయిన్ తీసుకోలేకపోయినా. 3 months అతనితో నీకే తెలుసురా అన్న. ఒక్కరోజు చూసావు అన్న, 2 days పక్క. నువ్వు ఒక అమ్మాయి మీద నీతో ఉందంటే రిలేషన్లో 2 years నార్మల్గా ఆమెని అసలు డౌట్ లేకుండా ఉన్నా అన్న. డౌట్ వచ్చిందంటే ఎట్లుంటుంది అన్న? తప్పు చేయండి, డౌట్ రాదు. డౌట్ నీకు ఎట్లా వచ్చింది? ఫ్రెండ్ కాల్ చేసి కళ్ళ ముంగట చూసినా అన్న కాఫీ షాప్లో. అవును, అడగలేదా అబ్బాయి ఎవరు ఏంటి అని? ఫ్రెండ్ అన్న. మన ఫ్రెండే కదా, నువ్వు ఎందుకు తప్పుగా తీసుకున్నావు మరి? అన్న తప్పు చేసింది కాబట్టి తప్పు తీసుకున్నా. నీకు ఎట్లా తెలుసు తప్పు చేసింది? లేకుంటే ఎందుకు ఇట్స్ పెడుతుంది అన్న? ఏమని చెప్పి నీకు నేను వదిలేసింది? నువ్వంటే నాకు ఇష్టం లేదు. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే. సో అమ్మాయిని వదలడానికి రీజన్ ఏంటి? ఏం చెప్పింది రీజన్ అంటే అన్న, నేను లైఫ్లో మా అమ్మ తర్వాత అమ్మలా చూసుకున్నాను. మ్యారేజ్ చేసుకున్నాకనే ఏమైనా అంటే వాట్ సెక్సువల్గా కానీ కిస్ కూడా చేయలే అన్న. 2 years ఉన్నా కిస్ కూడా చేయలే. అసలు నీకు ఫీలింగ్స్ లేవని వదిలేసింది అన్న. ఫీలింగ్స్ రావా? అమ్మాయికి మూడ్ స్వింగ్స్ ఎక్కువ అన్న. నాకు ఫీలింగ్స్ లేవని వదిలేసింది. నేను ఆఫ్టర్ మ్యారేజ్ అనుకునేది. ఆయన ఎట్లున్నావురా? నా ఏంట్రా చేకి ఇవన్నీ? నార్మల్గా లేనన్నా. ఒక 6 months నేను కాదన్నా. 6 months డైలీ తాగేవాడిని తెలుసా, డైలీ. అంతకుముందు డ్రింకింగ్ అలవాటు ఉండేనా? డ్రింకింగ్ అంటే నార్మల్గా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అయినా తాగి లైఫ్. అప్పుడు 6 monthsలో 365 daysలో సాటర్డే తాగేవాడిని కాదంతే. అప్పుడు తర్వాత సాటర్డే కూడా తాగడం చాలా అయిపోయింది. సో అమ్మ నువ్వు ఏం అనలేదా ఆ కాఫీ షాప్లో చూసి ఈ రీజన్ చెప్పిన తర్వాత? అన్న రీజన్ చెప్పింది అది రీజనబుల్ కాదన్న. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నేను లవ్ చేసినంత మాత్రం అది రీజనబుల్ కాదు. అసలు ఏమనలేకపోయినా అన్న. అంతలా అమ్మలా చూసుకుంటా అనుకున్నాను ఏమంటాను. నీకై బ్రతికేస్తున్నా, నిన్నే కలగంటున్నా. అమ్మలా చూసుకున్నావు కదరా సాయి. అదే అమ్మ ఎక్కువనా అమ్మాయి ఎక్కువనా? అమ్మనే ఎక్కువ అన్న.
అమ్మలా చూసుకున్నావు ఈ అమ్మాయిని కూడా. కానీ అమ్మ నన్ను మోసం చేయలేదు కదన్న, అమ్మాయి మోసం చేసింది. కానీ అమ్మ నన్ను మోసం చేయలేదు కదన్న, అమ్మాయి మోసం చేసింది. ఇప్పటికీ నాకు బ్రేకప్ అయి 1 year అవుతుందన్న. మొన్న నా బర్త్డే కాల్ వచ్చింది. బర్త్డే కాల్ వచ్చి హ్యాపీ బర్త్డే ఎవరు ఆమె నంబర్ ఇప్పటికీ లవ్ అని బ్లాక్లో ఉంటుంది. ఓకే. వేరే నంబర్ నుంచి కాల్ వచ్చి హ్యాపీ బర్త్డే నాని అంటుంది. హ్యాపీ బర్త్డే క్యాట్ ఉంటుంది ఇప్పటికీ. హ్యాపీ బర్త్డే నాని అంటుంది. అంటే థ్యాంక్ యూ కూడా చెప్పలేను. అమ్మాయిని గుర్తుపట్టినావా? అరే నువ్వు అంత అమ్మాయి అంత లవ్ చేసినావు కదా, ఆఫ్టర్ 1 year తర్వాత అమ్మాయి నీకు ఫోన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ నీ ఫీలింగ్ ఆ టైం నీకు ఏమనిపించింది? పాత మెమరీస్ కానీ ఏం గుర్తు రాలేదా? అన్నీ గుర్తొచ్చినాయి అన్న. ఫస్ట్ నాకు గుర్తొచ్చిన పాయింట్ అమ్మాయి కాఫీ షాప్ అన్న, నన్ను కలిసిన కాఫీ షాప్. ప్రామిస్ చేయించుకుంది. ప్రామిస్ ఎందుకు నిలబెట్టుకోలేదన్న. హ్యాపీ బర్త్డే నాని అనగానే హూ ఆర్ యూ, ఎవరు అన్న. నేను నీ ఎక్స్ అన్నది. అంటే నాకు ప్రజెంట్ లేరు ఎవరు ఇప్పటికి. అంతమంది కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుండేరా? లైక్ చదువుకుంటున్నావు అసలు ఏంటి? అమ్మాయి వచ్చిన తర్వాత ఎట్లుండే, ముందు ఎలా ఉండే? అమ్మాయి రాకముందు చిల్లు లైఫ్ అన్న, ఫుల్ ఎంజాయ్ చేసేవాడిని. అమ్మాయి కోసం చాలా మానుకున్నాను. ఫ్రెండ్స్ని దూరం చేసుకున్నా, ఫ్యామిలీని దూరం చేసిన. ఒక 7 months అయితే ఫ్యామిలీతో ఫోన్ కూడా మాట్లాడలే. ఫ్యామిలీని దూరం చేసిన. ఒక 7 months అయితే ఫ్యామిలీతో ఫోన్ కూడా మాట్లాడలే. ఎందుకు? ఆ సిచ్యువేషన్స్ అట్లా. అమ్మాయితోనే మాట్లాడాలి. వెయిటింగ్ వస్తే ఎవరితో మాట్లాడుతున్నావు. 5 months లివింగ్లో ఉన్నానా. ఆ 5 monthsలో 2 months నా ఫోన్ అమ్మాయి యూజ్ చేసింది. నా ఇన్స్టా ఐడి, నా ఫోను, నా వాట్సాప్ స్కానింగ్ కూడా ఆమె దగ్గర ఉంటుండే. ఎవరైనా మెసేజ్ వస్తే ఎవరు ఆన్ ది స్పాట్ ఫోన్ చేసి తెలుసుకుంటుండే. అరే మీ ఇద్దరు ఫ్లాట్ ఎలా ఉంటుండేరా? 2 months అన్న నాతో కరెక్ట్ ఉందన్న. ఆ 2 monthsలో ఒక 1 month చిల్లు లైఫ్ అన్న. పొద్దున 7 కాగానే నాకు కాఫీ ఇస్తుండే. ఆఫ్టర్ 1 month తనకి ఏమనిపించిందో తెలియదు. పెళ్లి చేసుకుందాం అని అడిగింది. సెట్ కాలేము కదా ఎందుకని మా మమ్మీని అడిగినా అన్న. మమ్మీని అడిగినావా? అడిగినా. మా మమ్మీతో అన్ని షేర్ చేశాను అన్న. ఇప్పుడు నేను వేరే అమ్మాయితో రిలేషన్ మా మమ్మీకి చెప్తా. మా మమ్మీ కాల్ చేసి అడిగిన, మమ్మీ ఇట్లా పెళ్లి చేసుకుందాం అంటుంది, చేసుకోవాలన్నా, మీరు ఇంకా సెట్ కాలేదు, మీది లైఫ్ కావాలంటే అదే చెప్పిన. తన ముంగట స్పీకర్ పెట్టి మాట్లాడతాం. మా మమ్మీ ఎప్పుడు ఫోన్ చేసినా విన్నది. కానీ పెళ్లి చేసుకుందాం అన్న అమ్మాయి బేరంతో బెడ్ షేర్ తీసుకుంటాను తీసుకోలేకపోయినా. సో ఆఫ్టర్ 2 months ఎలా జరిగిందిరా? ఆఫ్టర్ 2 months చెప్పినా కదా నాకు డౌట్ వచ్చి వెళ్ళి చూసిన కాఫీ షాప్లోని. నీకు ఎలా డౌట్ వచ్చింది? ఫ్రెండ్ కాల్ చేసిందని చెప్పిన. ఓకే. తర్వాత నేను కాంటాక్ట్ అయినా, ఎక్కడ జాబ్ చేస్తున్నాను వాళ్ళకి. ఈ అమ్మాయి జాబ్ రిజైన్ చేసి 3 months అవుతుందని చెప్పాను. కానీ బట్ 3 months కూడా ఇతనే లివింగ్లో ఉంది, నాతో లివింగ్లో ఉంది. కానీ ఫస్ట్ ఉన్నట్టు లేదు. సో ఇక్కడ షిఫ్ట్ ఉందని చెప్పి అక్కడ వెళ్తుండే, అక్కడ షిఫ్ట్ ఉందని చెప్పి నీతో ఉంటుండే, అంతేనా? ఎగ్జాక్ట్లీ అన్న. 1 year అయిపోతుంది బ్రేకప్ అయ్యి. ఇప్పుడు ఆన్ ది స్పాట్ మై ప్రెగ్నెన్సీతో వచ్చి నన్ను ఉంచుకోమని ఉంచుకుంటాను. 1 year అయిపోతుంది బ్రేకప్ అయ్యి. ఇప్పుడు ఆన్ ది స్పాట్ మై ప్రెగ్నెన్సీతో వచ్చి నన్ను ఉంచుకోమని ఉంచుకుంటాను. వా రే నువ్వు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది. ఒక అమ్మాయి నన్ను అప్పుడు బ్రేకప్ చెప్తే కాలేజ్ టైంలో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి 2 third ఏరాడు అనమాట. నా ఎక్స్ నా కళ్ళ మొగటి ఉండే. ఊకే ప్రతి వాళ్ళు 2 third నాకు వచ్చినప్పుడు ఏడవక రాసాయి. నిజంగా నాకు గుర్తొస్తుంది, సీరియస్గా గుర్తొస్తుంది.
ట్రూత్ డేర్ ఆడినప్పుడు అంటే అమ్మాయి గురించి క్వశ్చన్స్ చేయడం స్టార్ట్ చేసామట నన్ను. అయితే ఓకే అట్లా అడుగుతా ఉంటే చెప్పిన అమ్మాయికి పెళ్ళయి పిల్లలున్నా తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నా నాకు నువ్వు కావాలరా అంటే చేసుకుంటారా అని చెప్పేటోని. కానీ ఇప్పుడు చెప్పాను ఆ మాట ఎందుకు తెలుసా? ఒకరోజు ఆ టైంలో ఆ మాట అన్నోని ఇప్పుడు ఆ పిల్లకి నేను పిల్లలుండి ప్రెగ్నెంట్ ఉన్నా నేను చెప్పలేను. బికాస్ ఆఫ్ తను నా తర్వాత 6 మందిని లవ్ చేసింది. అదే అమ్మాయికి నా తర్వాత పెళ్ళయి ఉంటే నేను యాక్సెప్ట్ చేసేట్టున్నాము. బట్ ఆ అమ్మాయి అట్లా. సో అయిపోయింది వదిలేసాయి. సో ఇప్పుడు మంచిగా లైఫ్లో మూవ్ ఆన్ అవ్వు. సో గైస్ మనం కూడా ఛానల్ పెడుతుండు. సో దానికి సపోర్ట్ చేయండి అందరూ. సో మంత్రం ఉంటాడు నా బ్రదర్ కన్నా ఎక్కువ. సో నీకు ఇచ్చేద్దాం ఇక. సో గైస్ ఈ వీడియో మీరు చూసారు కదా. ఈ వీడియో మీకు చూసినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గర్ల్స్ అమ్మాయిని టచ్ చేస్తలేడు అంటే వాడు మొగోడు కాదని అర్థం కాదు. వాడు మొగోడే. కానీ కొంతమంది మాట్లాడతారు చూసినావా, లవ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని టచ్ చేయాలి అంతెందుకు. చాలామంది ఫ్యామిలీస్ అంటారు, అరే ఒక అమ్మాయిని పెళ్లిగా ముందు టచ్ చేయొద్దురా, పెళ్ళిన తర్వాత టచ్ చేయాలరా అని. పెళ్లిగా ముందుకు టచ్ చేయకపోతే అమ్మాయిలు తయారవుతున్నారు. నేను చెప్పలేను అలాంటి మాటలు. ఒకటి చెప్తున్నా, మీకు సెక్స్ చేయాలంటే సెక్చువల్గానే లవ్ చేయండి. లవ్ అని పేరు పెట్టి సెక్సువల్గా ఉండకండి. ఎవరైనా సరే, బాయ్స్ ఆర్ గర్ల్స్, మీకు సెక్సువల్గా కావాలంటే సెక్సువల్గా యూజ్ చేసుకోరు, కానీ లవ్ పేరు చెప్పి మోసం చేయకండి. సో గాయస్ చూసారు కదా నిజంగా లవ్ చేసి ఎలా ఉంటుంది. సో నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూనే ఉన్నారు, అన్న నా లవ్ స్టోరీ. బట్ అందరికీ ఏం చెప్తున్నా అంటే లవ్ స్టోరీ ఎవరికైనా ఉంటుంది భయ్య. చెల్లమ్మ, తమ్ముడు, బ్రదర్స్, లవ్ స్టోరీ ఎవరికైనా ఉంటుంది. బట్ నాకేంటంటే అందులో నాకు డెప్త్ అనేది కావాలన్నమాట. సో అందులో ఉన్నోళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి. సో అమ్మాయిలు ప్లీజ్ అర్థం చేసుకోండి, ఒక బాయ్ టచ్ చేస్తలేడు మిమ్మల్ని అంటే నేను ఒక మంచి ప్రొటెక్టివ్గా చూసుకుంటున్నాను అని అర్థం. ఫ్యూచర్లో నేను పెళ్ళి చేసుకోవాలి అని అర్థం. అంతేగాని వీడు మొగోడు కాదు, వీడిని వదిలేద్దాం అని అర్థం కాదు. సో వద్దు, ఇంకా చెప్పడం ఇంకా చాలా ఉంటాయి, నాకు బూతులు వస్తాయి ఫస్ట్ థింగ్ చెప్పండి. సో అది కాపేద్దాం. సో గాయస్ ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, దాన్ని లాగి ఒకటి కొట్టండి. అండ్ మీరు స్టోరీ మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఉంటుంది, ఫాలో చేయండి, మెసేజ్ చేయండి. లవ్ యూ ఆల్. సాటి వారి సేవకై బ్రతికున్న వాణ్ణి పుట్టినప్పుడు మనము తెచ్చిందే ఉంది.